బ్రో రామ్ చరణ్ గారు అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో ఫుల్ బిజీ ఉన్నారు అండ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే గేమ్ చేంజర్ కన్నా RC16 మూవీ కోసం ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఈ మూవీ పైన చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారని చెప్పాలి. అయితే ఈ మూవీ అప్డేట్స్ ఏంటి, ఎప్పుడు రాబోతుంది ఈ మూవీ? మూవీ అంతా కూడా షూట్కి అయితే రెడీ అవుతుంది భయ్య. బుచ్చిబాబు గారు కంప్లీట్ వర్క్ చేసేసుకున్నారు దానికోసం. స్క్రిప్ట్ వర్క్ అయితే రామ్ చరణ్ గారు బల్క్ బాడీ ఎప్పుడైతే రెడీ అవుద్దో అప్పుడు ఆయన షూట్కి ఆయన రావడమే లేటు. ఆయనకి ఇంకా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తే కంప్లీట్గా అది పూర్తి చేసుకుని మళ్ళీ మధ్యలో షూట్కి వెళ్ళి అలా కాకుండా సో ఇయర్ ఎండ్కి స్టార్ట్ చేస్తారేమో అనుకుంటున్నా. ఓకే, అయితే ఈ మూవీకి కూడా పక్కా అవార్డు వస్తుందని రూమర్స్ అయితే బాగా స్ప్రెడ్ అవుతాయి. అంటే అంత బలమైన స్క్రిప్ట్తో రాబోతున్నారా? అంటే బేసికల్లీ బుచ్చిబాబు గారు ఫస్ట్ సినిమాతోనే ఆయన స్టోరీ యాక్టర్స్కి రాకపోయినా ఆయన స్టోరీకి బెస్ట్ అవార్డు వచ్చింది మూవీకి వచ్చింది. సో వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ ఈజ్ ఫస్ట్ సినిమాకి అంత వర్త్ ఉందంటే సెకండ్ సినిమాకి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మళ్ళీ అది నిలుపుకొని అంత రేంజ్లో తీస్తారా లేదా అనేది ఆయన కథనం పైన ఆధారపడి ఉంటుంది. మళ్ళీ అది కూడా ఆ రేంజ్లో క్లిక్ అవుతే నేషనల్ వైడ్గా ఆ పాయింట్ ఎక్కాలి. ఓకే, సో ఇక అవార్డ్స్ అంటే టైప్ ఆఫ్ జోన్లో వెళ్తున్నారు కదా. సో రంగస్థలం మూవీ కూడా మంచి అప్లోడ్ వచ్చింది, అవార్డ్స్ కూడా మంచిగా వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ఇంకొంచెం గ్లోబల్ రేంజ్గా ఇండియా వైడ్గా అంటే అవార్డ్స్ అనేది మహేష్ బాబు గారు ఒక మాట అంటారు భయ్య, అవార్డ్స్ కొనుక్కోవాలంటే ఎంతసేపు అండి అని టాపిక్ వచ్చినప్పుడు ఇది రూమర్ కూడా స్ప్రెడ్ అయింది బాగా అప్పట్లో. ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగితే లేదు అవార్డ్స్ ఏమి కొనుక్కోవాలంటే ఎంతసేపు అన్నట్టుగా మాట్లాడతారు ఆయన. సో ఎవరు కూడా కొనరు అవార్డ్స్ అనేవి, మాక్సిమం నేషనల్ అవార్డు అనేది. సో మన తెలుగులోకి వచ్చేసరికి అప్పట్లో స్పెషల్ కేటగిరీ నాగార్జున గారికి ఇచ్చారు, తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారికి ఇచ్చారు అనమాట. సో దాదాపుగా అసలు తెలుగు వాళ్ళని సౌత్ వాళ్ళని కన్సిడర్ చేయరు నేషనల్ అవార్డ్స్ కి. చాలా రేర్ అది నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు మన అల్లు అర్జున్ గారికి పుష్పకి వచ్చింది కదా. సో కొన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే తమిళ వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చినాయి కానీ మన తెలుగు వాళ్ళకి ఇవ్వలేదు. తమిళ్లో ఎవరికి ఉన్నాయి? మా ధనుష్కి వచ్చింది కదా. ఓకే, ధనుష్ అంటే తను వరల్డ్ వైడ్ అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేస్తుండే కాబట్టి సో ఆయన వెళ్ళడానికి వచ్చింది. మాక్సిమం సౌత్ వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయరు. సూర్య గారికి ఆకాశాన్ని హద్రా కూడా నామినేషన్స్ పంపించారు, బట్ అక్కడ వర్కౌట్ కాలేదు. బట్ అలాంటి సినిమా మరి అది చాలా వర్త్ ఉన్న సినిమా, ఒక మంచి పెయిన్ ఉన్న స్టోరీ, అంత డెప్త్ ఉన్న సినిమానే ఆడలేదు అంటే అదొక సినిమా లాగా అనిపించదు, ఒక ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. సినిమా లాగా అనిపిస్తుంది. అవును, యాక్చువల్గా అదొక లైఫ్ జర్నీ లాగా మనకు ఒక బయోపిక్ లాగాను ఒక సినిమా లాగా అనిపించదు. ఒక నిజం అరే ఏంట్రా అది లిటరల్లీ మనం ఎమోషనల్ అవుతాం. ఈవెన్ రాతి గుండెవాడు కూడా ఎమోషనల్ అయ్యే అంత కష్టం అది, అంత పెయిన్ చూపిస్తారు సినిమాలో. మరి అంత ఫీల్ అయినప్పుడు ఆ సినిమాకి అది వెళ్ళలేకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. అట్లాగే నాని గారు కూడా జై భీమ్ సినిమాకి సూర్య గారికి రాలేదని చెప్పి బాధపడ్డారు అనమాట. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ స్టోరీ, పెయిన్ఫుల్ స్టోరీ. అంటే ఒకసారి నాని గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఏంటంటే నాకు ఒక జై భీమ్ లాంటి మూవీ చెయ్యాలని ఉంది, ఆ ఇంటెన్షన్ ఆ డ్రామాతో ఉన్న మూవీ చేయాలని ఉంది. అంటే వాళ్ళ నేటివ్ స్టైల్ ఆఫ్ మూవీస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు మనం కూడా యాక్సెప్ట్ చేయగలరా మన సైడ్? అదే భయ్య, ఒక యాక్టర్ తన కమర్షియల్ తన ఇమేజ్ అనే చట్రాన్ని వదిలేసి బయటకు వచ్చి యాక్ట్ చేస్తే అక్కడ నుంచి ఏదైనా మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. అవును, ఇప్పుడు మహేష్ బాబు గారు 1 నేను ఒక్కనే చేశారు, అదే మాత్రం కమర్షియల్ వాల్యూస్ తక్కువ ఉంటాయి. బట్ అక్కడే చాలా ట్రై చేశారు, దాంట్లో సాంగ్స్ అవి పెట్టి చాలా ఫైట్స్ అవి ఎమోషన్ గా పెట్టి. అదే అవన్నీ లేకుండా చేస్తుంటే 1 నేను అక్కడ ఇంకెక్కడ అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది ఆ మూవీ. ఆ స్టోరీ కూడా ఎక్కడ హాలీవుడ్ లో కూడా దొరకని స్టోరీ అది. ఒక రైస్ గింజ కోసం మన ఇండియా అంతా ఫైట్ చేసేది దేనికి? తినటానికే కదా. సో ఫ్యూచర్ లో అది దొరకదు, దానికోసం ఆ పాయింట్ మీద చేసిన సినిమా. అది నేషనల్ కాదు, అది వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ అది. సో హాలీవుడ్ లో కూడా అలాంటి సినిమా అంటే బియ్యపు గింజ కోసం అక్కడ హాలీవుడ్ లో మీకు కొన్ని ఐడియా ఉందో లేదో, మిరియాల కోసం రాబరీ జరిగే అంత సినిమాలు ఉన్నాయి. అంటే మిరియాలు ఉంటాయి కదా, అవి చాలా వాల్యూ వాళ్ళకి. పెప్పర్ మనకేంటంటే మిరియాలు ఇక్కడ రెగ్యులర్ గా దొరుకుతాయి, మనకు జ్యూస్ తీసేసిన మిరియాలు ఎక్కువ దొరుకుతాయి అన్నమాట మార్కెట్ లో. బట్ జ్యూసీ మిరియాలకి చాలా డిమాండ్ ఉంది ఫారిన్ లో. ఇక్కడ నుంచి మీరు 1 kg పట్టుకెళ్తే దే విల్ అంటే దాన్ని మీరు ఒక డ్రగ్స్ ఇక్కడ ఎలా సప్లై చేస్తారో వాళ్ళకి ఇచ్చి మనం అలా అమ్మచ్చు, అంత వాల్యూ ఉంది ఇప్పటికి కూడా డ్రగ్స్ కి. అదే సారీ మన మిరియాలకి. అయితే అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీని ఇప్పుడు 1 నేను ఒక్కడిని ఇలాంటి స్టోరీ చెప్పడం ఇస్ గ్రేట్. ఇంకా అది దాన్ని ఎవరు చెప్పలేరు అంతా. సో మరి సుకుమార్ గారికి స్టోరీ టెల్లింగ్ తెలుసు కాబట్టి ఆయన పడిన కష్టానికి పుష్ప దాకా
టైం పట్టింది. సో ఇంకో బెస్ట్ స్టోరీ చెప్తారేమో ఫ్యూచర్ లో, బట్ దానికి అవార్డు వస్తుందా రాదా అంటే అది ఎవరి చేతిలో ఉండదు. సో ద కన్సిడరేషన్ ఏంటంటే ఇప్పుడు గల్లీ బాయ్ సినిమాకి ఇచ్చారు ఆలియా భట్ గారికి, ఆలియా భట్ గారు మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. మరి కొంటారు అంటే కనుక అయితే నార్త్ వాళ్ళే కొనేస్తున్నారు ఎక్కువ డబ్బులు పెట్టి, లేదు వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. మేబీ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారేమో, కానీ కొనడం అంటే పక్కన పెట్టేసేయాలా, బట్ ప్రయారిటీ అయితే వాళ్ళకే ఇస్తున్నారు అనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు RC-16 మూవీకి కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డుకి వెళ్ళే అంత స్టామినా ఆఫ్ కథ స్టోరీ డెఫినెట్లీ అసలు ఆ రంగస్థలంకే రావాలి. అది పాన్ ఇండియా రిలీజ్ అయితే పడలేదు అప్పట్లో, రికగ్నైజేషన్ కానీ అసలు హిందీలో కూడా రిలీజ్ చేయాల, చేస్తుంటే అప్పటికే ఆ సంవత్సరానికి ఒకవేళ వచ్చేదేమో. ఆ సంవత్సరంలో ఉరి సినిమాకి ఇచ్చారు, రామ్ చరణ్ గారికి వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఉరి మన పేరేంటి హీరో విక్కీ కౌశల్ గారికి ఇచ్చారు అనమాట. అది కూడా మంచి సినిమానే. అది అంటే మీకు నేషనల్ వైడ్ గా ఒక మెసేజ్ ఇవ్వాలి, అది ఎక్కాలి. ఇప్పుడు పుష్ప అనేది నేషనల్ వైడ్ గా ఎక్కింది, సో పాన్ ఇండియా రిలీజ్ చేయాలి. కానీ పుష్ప అనేది నేషనల్ వైడ్ గా ఎక్కింది, బట్ ఇట్స్ కమర్షియల్ గా ఎక్కింది కదా. ఇట్స్ నాట్ ఎలా అయినా పీపుల్ ఓన్ చేసుకున్నారండి సినిమాని. మీకు మన ఆడియన్స్ కంటే హిందీ వాళ్ళు ఆ మ్యానరిజమ్స్ ని, మనం ఒకప్పుడు ఎప్పుడో షారుఖ్ ఖాన్ గారు ఇట్లా అంటాం, ఆ మ్యానరిజమ్స్ మనం ఓన్ చేసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అనేది ఓన్ చేసుకుంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత పుష్ప యాటిట్యూడ్ గానీ దాన్ని ఓన్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకు బాయ్ అంటే ఇట్లా బాడీ పెట్టడం, సల్మాన్ ఖాన్ గారి యాటిట్యూడ్ అదంతా ఓన్ చేసుకుంటారు. ఒక మాస్ హీరోని వాళ్ళు ఓన్ చేసుకోవాలంటే అంత ఇంపాక్ట్ పడాలి. సో మరి మన తెలుగు సినిమా ఒకటి హిందీ వాళ్ళ మీద అంత ఇంపాక్ట్ చూపించిందంటే, బాహుబలి అనేది దాని స్కేల్ వేరు, పుష్ప అనేది కమర్షియల్ మూవీ వచ్చి అంత ఇంపాక్ట్ చేసిందంటే అది నిజంగా వర్తి అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు మరి బుచ్చిబాబు గారు కూడా ఆల్రెడీ ఫస్ట్ అవార్డు కొట్టిన డైరెక్టర్ కాబట్టి, సో డెఫినెట్లీ యాక్టర్ కి ది బెస్ట్ ఇవ్వడానికే చూస్తారు ఆయన. సో యాక్టర్ కూడా ది బెస్ట్ తన ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు అనమాట. సో ఆ టైంలో మళ్ళీ ఏదన్నా అవతల హిందీ నుంచి వేరే సినిమా వచ్చి ఒకే సంవత్సరంలో బ్యాలెన్స్ చేయాలి అంటే నెక్స్ట్ ఇయర్ ఏదైనా మంచి సినిమా వచ్చి అమీర్ ఖాన్ గారు, షారుఖ్ ఖాన్ గారు ఏదైనా మంచి సినిమా దింపి, మన హీరోలు కూడా ఏమైనా పెద్ద స్కేల్ ఆఫ్ సినిమాలు దింపితే అప్పుడు ఆ కాంపిటీషన్ ఉంటేనే ఆ ఫీల్ రియల్. ఆ ఫీల్ ఏదైతే ఉందో, అరే మన హీరోకి రాలేదురా, ఇంకా ఏదో చేయాలి, మన హీరోని ఫ్యాన్స్ కష్టపడతారు, ఆ ఫ్యాన్స్ లో ఉండే కసి చూసి హీరో ఇంకా ఏదో చేయాలని ఆశపడతారు అనమాట. సో అలానే శివరాజ్ కుమార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. నేను స్టోరీ నాకు 30 minutes చెప్తా అని చెప్పి 1.5 hours చెప్పారు. బికాస్ ఆఫ్ అంటే నేను ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, ఆ కథ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను రామ్ చరణ్ గారితో ఆ క్యారెక్టర్ చేయడానికి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంత బలమైన క్యారెక్టర్ ఏదై ఉండొచ్చు, విలన్ గా ఉండొచ్చా లేకపోతే ఏదైనా. ఇప్పుడు ఆయన రాసుకున్న కథలో ఈయన ఇమిడిపోతే గనక అవార్డు ఈయనకు కూడా రావచ్చు, సపోర్టింగ్ రోల్ అనో యాంటగానిస్ట్ రోల్ అనో ఈయనకు కూడా అవార్డు రావచ్చు. సో ఈయన సినిమాని ఆబ్వియస్లీ కన్నడలో అందరూ చూస్తారు, కర్ణాటకలో. సో మరి అది కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన అక్కడ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తెలుగు వాళ్ళ దగ్గర తక్కువ కాకూడదు, కర్ణాటక వాళ్ళ దగ్గర తక్కువ కాకూడదు. సో ఆయనకి ఇచ్చే వాల్యూ అంటే ఒక హీరో ఉన్నప్పుడు ఆయన వాల్యూ తగ్గించకుండా రాసుకోవాలి. సో అలా లేకపోతే ఆయన ఒప్పుకోడు. ఈవెన్ జైలర్ లో కూడా ఆయన ఒప్పుకున్నాడు అంటే ఆయన గెస్ట్ రోల్ అంత ఇంపాక్ట్ ఉంది కాబట్టి, ఈక్వాలిటీ అంటే కనిపించే మినిట్స్ వల్ల కూడా సినిమా లెగుస్తుంది కాబట్టి ఆ మైలేజ్ వచ్చే క్యారెక్టర్ అయితే చేస్తారు. ఆయన విడిగా హీరోగా చేసుకోవాలంటే కండలో చేసుకుంటారు. బట్ ఒకసారి కథ విని ఒప్పుకున్నారంటే డెఫినెట్లీ అందులో వర్తి, లేకపోతే ఆయన ఒప్పుకోరు కదా. సో ఎలా ఉండబోతుందని ఫైనల్గా అయితే పక్కా ఇది 500 crores to 1000 crores రీచ్ అయ్యే మూవీ అని. అది కలెక్షన్ అనేది రిలీజ్ బట్టి ఉంటుంది భయ. ఒక్కోసారి మీకు అన్ని దేశాల్లో రిలీజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఆబ్వియస్లీ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి కలెక్షన్ అయితే వస్తుంది. అంటే టాప్ 5లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా ఆల్రెడీ ఇంకా వస్తున్నాయి, రెడీ అయిపోతున్నాయి సినిమాలన్నీ కూడా. ఇవి ఇంకా రెడీ అవ్వడానికి టైం పట్టింది కాబట్టి దాని బేస్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు సరే వెయిట్ చేసి చూద్దాం మూవీ ఎలా.